హాయ్ అండి. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న స్లీవ్స్ డిజైన్స్ అయితే నేను ఈరోజు డిజైన్ చేయబోతున్నాను. క్యాన్వాస్ పేపర్ అవసరం లేకుండా ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. దానికోసం అయితే ఈ విధంగా లైనింగ్‌ని 4 పీసెస్ లాగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత క్యాన్వాస్ పేపర్ ఇంట్లో లేనప్పుడు ఇలాంటివి పిల్లలు డ్రా చేసుకోవడానికి తెచ్చుకుంటారు కదా, చార్ట్ పేపరు. అలా చార్ట్ పేపర్‌ని అయితే మనం ఈ డిజైన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. టైంకి క్యాన్వాస్ పేపర్ లేకపోతే దీన్ని అప్పటికప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనం హ్యాండ్స్ ఈ విధంగా 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, 2 అయితే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఒక 2 అయితే కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. మనం హ్యాండ్స్ 5 ఇంచెస్ పొడవు ఉందనుకో, పైన ఇంకొక పీస్ అనేది 4 ఇంచెస్ కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా 4 పీసెస్ కింద ఈ చార్ట్ పేపర్ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు వెడల్పు గ్యాప్ ఇచ్చి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచుతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఆ లైన్ నుంచి ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకొని, ఈ మార్క్ చేసుకున్న విధంగా ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలాంటి క్యాప్ ఉంటుంది కదా, ఏదైనా రౌండ్గా ఉండేది ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి హాఫ్ సర్కిల్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా డ్రా చేసుకుంటే డిజైన్ అనేది చూడడానికి అంత నీట్గా కనిపించదు. చూడండి ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మిగిలిన పీసెస్ అన్నిటికి కూడా అలాగే డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అనేది మెయిన్ పీస్ అయితే తీసుకోవాలి. చూడండి ఇలా మెయిన్ పీస్ అనేది ఫస్ట్ ఇలా కింద పెట్టుకోవాలి. తర్వాత దానిపై నుంచి లైనింగ్ పీస్ పెట్టుకోవాలి. తర్వాత దానిపైన మనం డ్రా చేసుకున్న చార్ట్ పేపర్ అనేది ఇలా పెట్టుకోవాలి. క్యాన్వాస్ పేపర్ అయితే ఐరన్ చేస్తే దానికి అంటుకుంటుంది. మనం ఇలా పిన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది చార్ట్ కదా, అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఎలా మార్కింగ్ అయితే చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నిదానంగా చేసుకోవాలి. ఇక్కడ తొందరపడకూడదు. ఎంత నిదానంగా చేసుకుంటే అంత నిదానంగా షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా చూడండి ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి నీట్గా ఉంది కదా. మనం నిదానంగా స్టిచ్ అనేది చేసుకుంటే ఈ విధంగా నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీనిపై నుంచి మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను కదా. తర్వాత ఈ మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్ అయితే ఇలా ఉంటుంది. ఈ విధంగా రెండింటిని రెడీ చేసుకున్నాను. తర్వాత ఇంకొక పీసు స్లీవ్ రెడీ చేసుకోవాలి కదా, దానికోసం అయితే నేను ఈ విధంగా బార్డర్ని తీసుకున్నాను. ఇలాంటి డిజైన్ కోసం ఇలా బార్డర్ తీసుకుంటేనే బాగుంటుంది. చూడండి ఈ బార్డర్ని అయితే 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. తర్వాత దానిపై నుంచి లైనింగ్ ఈ విధంగా పెట్టి దానిపైన చార్ట్ పేపర్ అయితే పెట్టుకున్నాను.
చూడండి ఈ విధంగా పెట్టుకొని దీన్ని కూడా కదలకుండా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇందాకటి స్లీవ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో నిదానంగా షేప్ అవుట్ కాకుండా రౌండ్గా నిదానంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. దీన్ని కూడా చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా అక్కడక్కడ ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా ఉంటుంది మనం ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు. చూడండి ఈ విధంగా నీట్గా వస్తుంది. దీనిపై నుంచి కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మెయిన్ పీస్ని ఈ విధంగా లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసుకున్న స్లీవ్ ఉంది కదా, దాన్ని తీసుకొని దీన్ని మిడిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలి. దీన్ని కూడా సేమ్ అలాగే మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా నీట్గా పెట్టుకొని రెండింటిని జాయింట్ చేసుకోవాలి. చూడండి కింది పార్ట్ కంటే పైన పార్ట్ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ మన ఇష్టం, ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కొంచెం చిన్నగా పెట్టుకుంటే చూడడానికి ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా. అంతేనండి, చాలా బ్యూటిఫుల్గా ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ రెడీ. వీటిని అయితే మనం ఇప్పుడు మామూలుగా బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకుంటామో అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. అంతేనండి, అందమైన స్లీవ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి కదా. దీన్ని మనం పైనుంచి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే కావాలంటే అలాగే వదిలేసుకోవచ్చు. చూడండి ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత డిజైన్ అంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని నెక్కి అయితే పైపింగ్ చేశాను కదా, సేమ్ అదే పైపింగ్ మనం స్లీవ్స్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఈ డిజైన్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.